Hi, hello, namaste. This is Sarada. Welcome back to my channel. హాయ్ అండి. మనం దేవుని దగ్గర చాలా కోరికలు కోరుకుంటూ ఉంటాం. ఆ కోరికలు తీరడానికి అతి సులువైన మార్గాన్ని మీకు నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. మనం ఆల్రెడీ దేవునికి ఎటువంటి పండ్లతో దేవుని పూజించాలి, ఎటువంటి పండ్లు పెడితే ఏంటి ఉపయోగం అనేది నేను క్లియర్గా వీడియోలో చెప్పాను కదా. ఆ వీడియో చూడని వాళ్ళు ఒకసారి చూసిరండి. ఇప్పుడు బెల్లంతో దేవునికి నైవేద్యం పెడితే కలిగే లాభాల గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, పూర్తిగా వీడియోని చూడండి. బెల్లంతో చేసిన పదార్థాలని బెల్లాన్ని పెడితే ఎటువంటి కోరికలు తీరుతాయి అనేది చాలా క్లియర్గా చెప్తాను. పూర్తిగా ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అందరికీ యూజ్ అయ్యే వీడియో కాబట్టి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. రండి మరి పాయింట్లోకి వెళ్ళిపోదాం. బెల్లం నీటిని పూజ గదిలో ఉంచితే చాలా అదృష్టం అండి. వెంకటేశ్వర స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే బెల్లాన్ని మనం ఎక్కువగా దేనికి వాడతాం? స్వీట్స్ తయారీకి వాడతాం. మనం స్వీట్స్ తీపి పదార్థాలు ఏం చేసుకునే ఈ బెల్లాన్ని వాడతాం. కానీ బెల్లం ఒక మనిషి జీవితాన్ని చాలా స్వీట్గా తీపితో నింపేస్తుందనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మన జ్యోతిష్క శాస్త్రం ప్రకారం అండి, ఒక చిన్న బెల్లం ముక్కతో చాలా వేల పరిహారాలు చేసేయచ్చండి. డబ్బుకి లోటు లేకుండా దానిని కొరతను కూడా మనం అధిగమించవచ్చు అనమాట. మీ ఉద్యోగ వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు అనమాట. జ్యోతిష్క శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసిస్తుందో మొత్తం ఈ వీడియోలో చూసేయండి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా చాలా ఇష్టం అండి. అందులోనూ ఈ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే 2 యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చూడండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మనపై వరాల జల్లు కురిపిస్తుందండి. అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో ఒక 2 తులసాకుల్ని పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు పోతాయన్నమాట. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుతో పాటు బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెడితే ఆ స్వామివారి అనుగ్రహం మనకి చాలా తొందరగా వస్తుందంట. దాంతోపాటు మన కష్టాలన్నీ చాలా త్వరగా తీరిపోతాయంటండి. మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మాత్రం ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకుని దాన్ని గుడ్డలో ఒక క్లాత్లో వేసి ₹1 నాణెమును కూడా ఆ మూటలో కట్టి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేసి చూడండి. ఇలా 5 రోజులు పూజ చేసి వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని మనం ఆయనకి సమర్పిస్తే మన కోరిన కోరికలన్నీ నెరవేరిపోతాయి అనడంలో సందేహం లేదంటండి. శుక్రవారం రోజైతే ఇంట్లో మనం పూజ చేసుకుని లక్ష్మీదేవికి నువ్వులని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. తర్వాత దీన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉంటాయండి. మీరు ఇంకొక విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్క పెట్టండి. ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమిని కానీ ఇల్లుని కానీ కొనే అవకాశం ఉంటుందండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి పదే అప్లై చేసి విఫలమైతే ఆదివారం రోజు ఆవుకి బెల్లం తినిపించాలంటండి. చిన్న ముక్క తినిపిస్తే మీకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటండి. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, పెద్ద పండితులు చెప్పినవి. ఖచ్చితంగా ఆచరించండి. సోమవారం రోజున శివాలయం దగ్గరలో ఉన్న పేదవారికి బెల్లంతో చేసింది ఏదైనా తీపి పదార్థం పెడితేనంట మనకి శివానుగ్రహం చాలా బాగా ప్రాప్తిస్తుందంట. అలాగే వినాయకునికి గరికమాల వేసి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే మనకి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయంట. విద్యార్థులకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి
ఓం సరస్వతీదేవి అయిన మహా అని ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెడితే వాళ్ళకి విద్యా బుద్ధులు జ్ఞానం చాలా బాగా వస్తాయంట. ఇంకొకటండో, మన ఇంట్లో నల్ల చీమలు కనిపించినప్పుడు వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేస్తే ఏంటండి, ఇంట్లో నల్ల చీమలు కనిపించడం చాలా శుభసూచకం కదండి. వాటికి ఆహారంగా బెల్లం పొడిని వేయాలటండి. పటిక బెల్లం ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందంటండి. మనం రోజు నిత్య దీపారాధనలో పటికి బెల్లం నైవేద్యంగా పెడితే ఇంటికి చాలా మంచిదంటండి. మనం రోజు పెట్టుకునే దీపారాధనలో పటికి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిదని చెప్పాను కదా. అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర కూడా పటికి బెల్లం ముక్కలు, చిన్న ముక్కలు ఉంచినట్లయితే మనకి వచ్చే దుష్ట శక్తుల నుంచి మనం బయటపడతామంట. చీమలకి కూడా ఆహారంగా మనం పెట్టినట్టు అవుతుంది అలా పెట్టడం వల్ల. పటికను మనం మన గుమ్మానికి సింహద్వారం గుమ్మానికి వేలాడ తీసుకుంటే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రాదంటండి. పటిక అంటే ఈ పటిక కాదు, మనం గుమ్మానికి కట్టే పటికలు ఉంటాయి, అవి కూడా ఇలాగే తెల్లగా ఉంటుంది, కానీ అది స్వీట్ కాదనమాట. 1 కేజీ పావు మనకి ఆ పటికని తీసుకుని ఎర్రగుడ్డలో కట్టి మన గుమ్మానికి వేలాడ తీసుకుంటే మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా మాయమైపోతుంది. పటిక ఇంటికి కట్టడం వల్ల, ఇంట్లో ఉంచుకోవటం వల్ల, ఈ పటిక బెల్లం కాకుండా పటికని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని పండితులే చెప్తున్నారండి. గుమ్మానికి కట్టుకోవడం వల్ల దిష్టి దోషాలు, నరగోల, నరదిష్టి అవన్నీ పోతాయి. వాళ్ళందరూ ఒత్తిడిగా ఉన్నప్పుడు, అసలు ప్రశాంతత లేనప్పుడు కూడా ఈ పటికను మన సింహద్వారానికి కడితే ఇంట్లో ఉన్న మొత్తం నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కుటుంబాల్లో ఉన్న గొడవలు కూడా పోతాయండి. మనకి చాలా సులువుగా లక్ష్మీదేవి అనుగ్రహం, ఐశ్వర్యం కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం ముక్క కలిపి ఆవుకి పెడితే చాలా మంచిదండి. ఓం శ్రీ మాత్రయ నమః అని మాత్రం అనుకోండి. ఆ గోమాతలో సర్వదేవతలు ఉంటారండి. గోమాతకి ఏదైనా పెడితే సర్వదేవతల ఆశీర్వాదం మనం పొందినట్టు అనమాట. అలాగే మనం ఒక కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నా, మనం ఎన్నిసార్లు చేసినా పని జరగకపోయినా, మనం అప్పుడు ఆవుకి అన్నంలో ఈ బెల్లం ముక్క కలిపి తినిపిస్తే కొద్ది రోజుల్లోనే మనం శుభవార్త వింటామంటండి. ఒక ముఖ్య విషయం అండి, వివాహానికి చాలా మందికి లేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక చిన్న పరిహారం చెయ్యండి, ఖచ్చితంగా అవుతుందంట. ఇది మనకి గోధుమ పిండిలో కాస్త బెల్లం ముక్క కలిపి, అదేనండి పూరి పిండిలో కొంచెం బెల్లం ముక్క కలిపి ఆవుకి 7 వారాలు తినిపించి చూడండి. మనకి ఇలా చేయడం వల్ల తొందరగా వివాహం కాని వాళ్ళకి సెట్ అవుతుందన్నమాట. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి కదండి. అప్పుడు ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి. ఇలా చేస్తే మనకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయండి. ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏమీ మనం ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే వాటితో చిన్న చిన్న పరిహారాలు చేసుకుందాం. దీనివల్ల మనం ఏమీ నష్టపోవు, మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.